హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఈరోజు మరో ఒక బెస్ట్ హెల్త్ ట్రిప్స్తో మీ ముందుకు వచ్చా. ఇప్పుడు మీరు చూస్తున్నది అపరాజిత మొక్కనండి. ఈ అపరాజిత పువ్వులతో టీ ఎలా చేసుకోవాలో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. ఈ అపరాజిత పువ్వును బటర్ఫ్లై ఫ్లవర్స్ అని కూడా అంటారు, మరియు బ్లూ ఫ్లవర్స్ అని కూడా అంటారు. దీన్ని తెలుగులో శంకు పువ్వులని పిలుస్తారు. ఈ పువ్వుతో ఈరోజు టీ చేసుకుందాం మనం. ఈ టీనే బ్లూ టీ అని అంటారు. ఈ బ్లూ టీ ఎన్నో ఆరోగ్య గుణాలతో కలిగి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఈ బ్లూ టీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బ్లూ టీ అపరాజిత పువ్వులతో మనం కాస్త తులసాకును కూడా వేసి యాడ్ చేసి హెల్దీ బెనిఫిట్స్ బ్లూ టీని తయారు చేసుకుందాం. అపరాజిత పువ్వులతో తయారు చేసుకునే ఈ బ్లూ టీలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మొదటిగా బాడీ ఇమ్యూనిటీ బూస్ట్తో పాటు స్కిన్కి చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది కాబట్టి. వెయిట్ లాస్, హెయిర్ గ్రోత్, మెమరీ బూస్ట్, స్ట్రెస్ రిలీఫ్ మరియు షుగర్ కంట్రోల్ని కూడా చేస్తుంది. మరియు మనము తయారు చేసుకునే ఈ బ్లూ టీలో తులసాకు, అల్లం, ఇలాచి, మిరియాలు వీటి అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా అలా సింపుల్గా కూడా మనం ఈ శంకు పువ్వులతో సింపుల్గా ఈ బ్లూ టీని చేసుకొని కూడా తాగవచ్చు. ఇప్పుడు మనం తెచ్చుకున్న ఈ బ్లూ ఫ్లవర్స్ని వాటర్తో చక్కగా క్లీన్ చేసుకోవాలి. మరియు మనం దీంట్లో కాస్త తులసాకు వేద్దామని కూడా తెచ్చాం కదా, దాన్ని కూడా చక్కగా నీటిలో క్లీన్ చేసుకోవాలి. దీని తర్వాత మనం టీ చేసుకునే పాత్రను స్టవ్ వెలిగించి దానిపైన పెట్టుకొని 2 కప్పులు నీరు వేసుకోవాలి. 1 కప్పుకి అయితే 4 పువ్వులు లేదా 5 పువ్వులు సరిపోతాయి. ఇప్పుడు మన దగ్గర 8 ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి 2 కప్పులకి సరిపడే నీరు వేసుకొని మరగేసుకుందాం. ఇది చక్కగా 10 మినిట్స్ వరకు మరగాలి. ఎందుకంటే ఈ పువ్వులో ఉండే ఈ బ్లూ కలర్స్ మొత్తము నీటిలో వచ్చేయాలి. 10 మినిట్స్ చక్కగా మరిగాక పువ్వులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ నీటిలోకి వచ్చేస్తాయి. ఈ పువ్వులో పూర్తి ఉన్న బ్లూ కలర్స్ మొత్తము నీటిలో కలిసిపోతుంది. ముందు బెనిఫిట్స్లో మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఇది ఐ సైట్కి కూడా ఎంతో మంచిది. ఇదిగోండి ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అవుతుంది చూస్తున్నారా? చక్కగా మరిగిన తర్వాత ఇదిగోండి బ్లూ కలర్లో వస్తుంది. ఇదిగోండి ఇంకా ఒక 5 మినిట్స్ మరగాలండి. ఇదిగోండి చూడండి, కలర్ కనిపిస్తుంది కదా, లైట్గా చేంజ్ అయ్యింది. మళ్ళీ ఒక 5 మినిట్స్ మరిగాక దీంతోగా పూర్తి కలర్ అంతా నీటిలో వచ్చేస్తుంది. ఇదిగోండి ఇది రెడీ అయిపోయింది. కలర్ పూర్తిగా పువ్వు దాని కలర్ని నీటిలో వదిలేసిందండి. ఇప్పుడు మనకి తాగడానికి రెడీగా ఉంది. ముందుగా గ్లాస్ తీసుకొని దాంట్లో కాస్త తేనె వేసుకోవాలి. మనకి ఏది ఇష్టమో అది వేసుకోవచ్చు. తేనె లేదా బెల్లం లేదా చక్కెర. ఇప్పుడు దీన్ని మరిగేసిన నీరుని వడపోసుకోవాలి, గ్లాసులు తీసుకోవాలి. మొదటిగా మనం తేనె వేసాం కదా, ఇదిగోండి దీని కలర్ చూసారా ఇలా ఉందో, డార్క్ గ్రీన్ కలర్లో ఉంది కదా. ఇప్పుడు మనం దీంట్లో కాస్త నిమ్మరసం వేసుకుందాం. మనకి ఎంత అవసరమో అన్ని చుక్కలే వేసుకోవాలి. కొందరికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది, కొందరికి తక్కువగా. ఇప్పుడు నిమ్మరసం వేసాం కదా, దాన్ని మొదటి కలర్లో వస్తుంది. పువ్వు ఏ కలర్లో ఉన్నో అదే కలర్లో మళ్ళీ మారిపోతుంది. చూడండి, చూసారా బ్లూ కలర్లో మారింది. ఇప్పుడు ఇది తాగడానికి రెడీగా ఉంది. ఇదిగోండి బ్లూ టీ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇదిగోండి బ్లూ టీ రెడీ అయింది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మనం టీగా ఎప్పుడు పడినా మనం తీసుకోవచ్చు. ఇది మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీసుకోవచ్చు. మార్నింగ్ తీసుకోవచ్చు, పరకడుపును తీసుకోవచ్చు, లేదా భోజనం చేసిన తర్వాత కూడా తీసుకోవచ్చు. ఈవినింగ్ టీలో కూడా తీసుకోవచ్చు, నైట్ పడుకునేటప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇది ఏ విధంగా అయినా సరే మనం వాడచ్చు, తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తాగి చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ అయితే సింపుల్గా
ఉంటుంది. ఏ టేస్ట్ మనకు అనిపించదు. జస్ట్ లైట్గా కొంచెం మనకి తేనె నిమ్మరసం వాళ్ళ టేస్టే వస్తుంది. పువ్వు తాలూకా ఫ్లేవర్ మరియు దాని యొక్క మంచి సువాసన వస్తుంది. మీరు కూడా ఈ బ్లూ టీని అలవాటు చేసుకోండి మరియు ఎంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.